పెండింగ్ బిల్లులు చెల్లించేది ఎప్పుడు? ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు పైరవీలు పర్సెంటేజీలు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్. ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్ల బిల్లులు ఇస్తామని బట్టి హామీ. అయ్యా పేరుకే ఆర్థిక శాఖ మంత్రి, ఆయన చేతులు ఏం లేదు, వచ్చి శూన్యాస్తాలు. మీరు పోవాల్సింది మేడం దగ్గరికి. ప్రజాభవన్లో ఉంటుందట మేడం, ప్రజాభవన్లో ఉన్న మేడం దగ్గరికి పోతేనే అన్ని పనులు అవుతాయి. బట్టి విక్రమార్క గారు షేన్లో కట్టిన బొమ్మల అంటాడు, పైకే అట్లా కనబడతాడు. ఓహో బట్టి విక్రమార్క అని మనం చూడాలన్నట్టు. షేన్లో బొమ్మ కడితే ఏముంటుంది, మనిషి ఉన్నాడని పిట్టలు అన్నీ ఎగిరిపోతాయి, కానీ అది మనిషి కాదు, బొమ్మే. కాబట్టి ఇక్కడ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు కనబడ్డదప్పటికి కూడా ఆయన దగ్గరికి పోతే ఏం లేదు, మేడం దగ్గర ఉన్నాయిరా అన్నీ అని చెప్తాడు. కాబట్టి బిల్లుల కోసం శుక్రవారం సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగిన సివిల్ కాంట్రాక్టర్లు. సిగ్గనిపిస్తలేదా మీ ప్రభుత్వానికి? సిగ్గనిపిస్తలేదు మీ ప్రభుత్వానికి? సివిల్ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగే, సచివాలయంలో సివిల్ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగడం ఇప్పుడే ఇదే మొదటిసారి. తెలంగాణ వచ్చినాక ఇదే మొదటిసారి. ఏమంటాడట, ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్లు విడుదల చేస్తాము, బిల్లులు ఇస్తాము అని చెప్తున్నారట. ఎందుకు? అప్పటి వరకు ఇప్పుడు 20 ఉంటే 25% పెంచుతారు. అప్పుడు ఇంకో 5% పెంచి 1 నెల రోజులు అయింది కదా మర్చిపోతారు, మెల్లగా ఇంకో 5% పెంచుదాం అనుకుంటున్నారా? ఇవ్వండి వాళ్ళకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తేనే మళ్ళీ వాళ్ళు ఏదన్నా ప్రాజెక్ట్ ఉన్నదంటేనో ఇంకేదన్నా ఉంటేనో తీసుకొచ్చి డబ్బులు పెడతారు, జరగవలసిన పనులు జరుగుతాయి. అసలే వాళ్ళు కాంట్రాక్టర్లు, మీరు వాళ్ళ దగ్గర నుంచి దోసుకుంటే వాళ్ళు ఉన్న దగ్గర నుంచి దోసుకుంటారు. 100 రూపాయలలో మీరు 20 రూపాయలు దోసుకున్నారనుకో, వాడు మొత్తం 80 రూపాయలు 60 రూపాయలు వాడేది 20 రూపాయలే పెడతాడు. అసొంటి మహాత్ములు ఉన్నారు మన కాంట్రాక్టర్లు. మళ్ళీ వాళ్ళు రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోకుండా వైట్ అండ్ వైట్ వేస్తారు. వాడు పొలిటీషియన్ అర్థం కాదు, కాంట్రాక్టర్ అర్థం కాదు.